सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकमो रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेमपद्मां वरावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सबन्धहस्तेक्षणां सशरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुणमाल्यभूषाम्बरां जपाकुसुमबासुरां जपविजोत्पलीरम्बिकां 2026 సంవత్సరం జనవరి నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశికి వచ్చేటప్పటికల్లా రవి, కుజుడు, కేతువు, శని ఈ 4 గ్రహాలు బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. దీనివల్ల రవి వల్ల ఉద్యోగం, విదేశీ యానం బాగుంటుంది. కుజుడు వల్ల ఇల్లు, భూములు కొనుక్కుంటానే బాగుంది. కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. శని వల్ల మోటార్ వాహనాలు, ఇనుముకు సంబంధించినవి ఇటువంటివి సంపాదించుకుంటానే బాగుంది. దాదాపుగా శని సగానికి బాగుంది. ఇచ్చిన వాటిలో ఈ తులారాశి వరకు కొంచెం బాగున్నది అని చెప్పాలి. ఈ తులారాశి వాళ్ళు మంచిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈ మంచిని ఉపయోగించుకోవాలి అంటే ఎప్పుడో ప్రతి చోట ఏం జరుగుతుందంటే ప్రతివాడు కూడా లేనప్పుడు లేదు అని బాధపడతారు, ఉన్నప్పుడేమో అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు ఎట్లా ఉంటాయి? గుడ్డలు ఉన్నాయండి, ఎవరో ఒక రకంగా ఉన్నారంటే ఆ రకం మనం కొందాం. ఈ గుడ్డలతోటి చాలా నష్టం జరుగుతుంది. విపరీతమైన వస్త్రధారణ, గుడ్డలు ఎక్కువ కొనుక్కోవటం. ఈ గుడ్డలు ఎన్నో బీరువాలు చాలపడలేదు, చాలా చోట్ల చూస్తున్నాం. మరి వచ్చిన డబ్బులు ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటే రేపు కష్టం వచ్చిన రోజున నీకు డబ్బులు ఎట్లా మిగులుతాయి? ఇవాళ వచ్చిన ధనాన్ని రేపనే రోజు ఉంటుందని జాగ్రత్త చేసుకోవాలి. ఒకటే చెప్పబోయేది, నువ్వు పంచపక్ష పరవాణాలు తిన్నావా, ఉప్పు కారం వేసుకొని తిన్నావా ఎవరు చుట్టలే. బయటికి పోయిన తర్వాత హీనంగా బతకడం కాదు, తను తింటూ ఒకరికి పెట్టడం కావాలి. ఈ పరిస్థితుల్లో ఏంటంటే నీకు జాతకం బాగున్నప్పుడు నువ్వేం చేయాలి? అతిథి అభ్యాగతులకు పెట్టాలి. ఎవరైనా వాటిలో కలుపుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏదైనా అంత పెట్టడం అలవాటు చేయాలి. అట్లా చేస్తేనే నీకు ఎప్పుడూ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా కాకుండా బాగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవటం, ఫ్యాన్సీ ఐటమ్స్ కొనటం. ఒక మంచం ఉందండి, సరిగ్గా టేకు మంచం వస్తే ₹1,00,000 పైన ఉంటుంది. ఇట్లాంటివి కొంటే ఏమవుతుంది? ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి మొన్న ఈ మధ్య అయింది, ఒక మంచి టేకు మంచం, మంచి టేకు, ఆ మంచం ₹1,00,000 పైన అయింది. డబ్బులు కట్టేశారు, మంచం బయట పెట్టాల్సి వచ్చింది. ఈ మంచం తీసుకొని రావడానికి సిద్ధపడ్డారు. ఇంట్లో భార్య కాలు దారి పడ్డదిట, నడువులు ఇరిగినట, హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఆపరేషన్ చేయాలన్నారు, ₹1,00,000 అవుతుందన్నారు. ఈ 1,05,000 ఖర్చు పెట్టారు. అయ్యా మా భార్య ఇబ్బంది వచ్చింది, డబ్బులు లేవు, నీకు నా మంచం ఇవ్వాలి, కొంత డబ్బులు తీసుకో, కనీసం 10,000 తీసుకో, లేకపోతే 20,000 తీసుకో, మిగతా డబ్బులు నాకు ఇవ్వంటే నువ్వు మొత్తం ఇచ్చినా కూడా నేను మంచం తీసుకోను. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అట్లా ఉంటాయి. బంగారం కొంటే 10% దగ్గర నీకు మళ్ళీ డబ్బులు వస్తాయి. ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ వల్ల వచ్చేది ఏమిటి? కొన్ని చోట్ల చూస్తున్నాం, సోఫాలు కొంటూ ఉంటారు, ఇల్లు కొత్తగా సెకండ్ హ్యాండ్గా అమ్ముతున్నారు. ఇట్లాంటి అనవసరమైన ఖర్చుల వల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు రేపనే రోజుకి ఆలోచించుకుంటే చాలా బాధలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఖర్చుని జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇదివరకు అట్లా ఉండేది కాదు, ఏదో సమయానికి తగ్గట్టుగా ఉపయోగించుకునేవాళ్ళు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. కానీ
రాహు బాగాలేడు, తర్వాత శుక్రుడు బాగాలేడు, బుధుడు బాగాలేడు, మరి గురువు బాగాలేడు. ఈ 4 గ్రహాలు బాగా లేకపోవడం వల్ల చదువుకునే పిల్లలకు ఇబ్బంది, కుటుంబాల్లో కలహాలు రావడానికి అవకాశం ఉంది. మరి డబ్బులు రావాల్సినవి రావు, కట్టాల్సినవి తప్పనిసరిగా కట్టాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తున్నాయి. వీటి నుంచి మీరు బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీరు జాతకాన్ని చూపించుకోండి. ఈ రాశి వారు మాత్రం ఈ ధనుర్మాసం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి సూర్యుడికి నమస్కారం చేయండి. ఉదయం బ్రహ్మస్వరూపం, ఉదయించే సూర్యుడు బ్రహ్మతో సమానం. మధ్యాహ్నంతో మహేశ్వరం, 12 గంటల సమయంలో సాక్షాత్ పరమేశ్వరుడు. సాయంకాలం స్వయం విష్ణువు, సాయంకాలం 5 గంటల టైంలో విష్ణువుతో సమానం. నీవు గుళ్ళోకి పోవటం కాదు, ఇక్కడ ఉండి 3 వేళలా సూర్యుడికి నమస్కారం చేయండి. ఆ సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి. ఈ సూర్య నమస్కారాల వల్ల 9 గ్రహాలకి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. ప్రతిరోజు అంటే గుళ్ళో పోవద్దయా, ఉరికిన సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుందని కాదు. సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే పొద్దున్నే దీపారాధన చేస్తామండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురునే చెప్పాను కదా. మరి బ్రహ్మకి పూజ అంటూ లేదు. జ్యోతి బ్రహ్మస్వరూపం, దీపారాధనే బ్రహ్మస్వరూపం. 24 గంటలు ఎక్కడైతే దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం అనేది ఉండదు. మరి ఒకప్పుడు నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన జరిగేది. ఇప్పుడు కరెంటు వచ్చింది. కరెంటు మా చిన్నతనంలో నా ఇంట్లో కరెంటు లేదు. మరి దాదాపు ఒక దీపారాధన కుంది అంటుండేది, పైన అల్లాడి కట్టేవాళ్ళు, దాంట్లో దీపం వెలిగేది, దానికి గ్లాసు పెట్టేవాళ్ళు, దీపారాధనలాగా వెళ్తురు. ఆ రోజులు మేము చదువుకునే రోజుల్లో మరి కరెంటు స్తంభాల దగ్గర పోయి చదువుకున్నాం. అది కరెంటు లేదనే ఉద్దేశం నాకు లేనే లేదు. నా కూతురు పుట్టిన తర్వాత స్కూల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత లాంతరగా వెళ్ళి చదువుకోమంటే ఎట్లా చదువుకుంటారా కరెంటు లేకుండా అడిగింది. నేను పిచ్చోని అయిపోయినప్పుడు అప్పుడు కరెంటు తీయించా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆడంబరాలకు పోవటం ఎక్కువైపోయింది. మరి ఆధారం లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. మరి ఆడంబరాలకు పోయి ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇది చాలా పొరపాటు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జాగ్రత్త పడండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.